ఓకే. ఈరోజు 10th వార్డులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సందర్భంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో దొడ్డు బియ్యము ఇస్తే ఆ దొడ్డు బియ్యం రీసైక్లింగ్ అయి అదే పాలిసీసి మళ్ళీ రేషన్ షాపులలో డబ్బులు వస్తున్న సందర్భంలో ఆ బియ్యము తినే పరిస్థితులు లేనప్పుడు ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ధనవంతుడు తినే బియ్యాన్ని పేదవాడు తినాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము సన్న బియ్యం కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సన్న బియ్యం రావాలంటే సన్న వడ్లు పండించిన రైతుకు మద్దతు ధర అదనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తూ ఒక భూపాలపల్లి నియోజకవర్గంలోనే 30 కోట్ల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వడ్లకు సన్న వడ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట వల్ల 180% మంది సన్న వడ్లు వేసుకోవడం జరిగింది. ఆ సన్న వడ్లనే పట్టించి ప్రభుత్వము మీద 4,000 కోట్ల భారం పడ్డా పేదవాడు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది దీర్ఘకాలికంగా కూడా ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఆశీర్వదిస్తే అన్ని సంవత్సరాల వరకు కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సన్న బియ్యంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికై 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వము 8,70,000 కోట్లు అప్పు చేసిన ఆ అప్పుకు 1,53,000 కోట్లు మిత్తి అసలు కడుతూ మా ఆడబిడ్డలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించి 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచి అదేవిధంగా ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు కానీ రైతులు వాడుకునేటువంటి కరెంటు కానీ ఉచితంగా అందిస్తూ ఈరోజు చదువుకున్న బిడ్డలకు 58,000 ఉద్యోగాలు నియామకాలు చేసి గ్రూప్ 1, 2, 3, 4 టీటీసీ బీఈడీ చదువుకున్న వాళ్లకు ఉపాధ్యాయ పోస్టులు డిప్యూటీ కలెక్టర్లుగా తహసీల్దార్లుగా ఎంపీడీఓలుగా జూనియర్ అసిస్టెంట్స్గా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాం. ఈరోజు గత 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఉప ఎన్నికలు ఉన్న కాడ రేషన్ కార్డు ఇచ్చారు. కానీ మేము ఈ నెలలోనే అర్హులైనటువంటి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డులో కొడుకుంటే కొత్తగా కోడలు వచ్చినా మనమడు వచ్చినా మనమరాలు వచ్చినా భార్యాభర్తలు ఇద్దరుంటే పిల్లలు వచ్చినా కొత్త కార్డులో చేర్పించి వాళ్ళకు కూడా మనిషికి 6 కిలోల చొప్పున 10 మంది సభ్యులుంటే 60 కిలోలు ఇవ్వడం చేర్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భూములకు పట్టాలు లేక ధరణి పేరుతో కలెక్టర్ దగ్గర పోయినా తహసీల్దార్ దగ్గర పోయినా ఈరోజు ధరణి ఉంది, మేమేం చేయలేమనే రీతిలో ఉంది. ఆ ధరణిని కూడా రద్దు చేశాం. భూభారతి నెలలో తీసుకొస్తున్నాం. ఆ భూభారతి వల్ల దున్నుకునే ప్రతి రైతు ఖరీదు పెట్టి కొనుక్కున్న ప్రభుత్వ భూమి, లావాన్ భూమి, ఖరాజ్ ఖాతా, సీలింగ్ ల్యాండ్ ఎలాంటి భూమి అయినా వాళ్ళకి పట్టాపాస్ పుస్తకం ఇచ్చి హక్కు కల్పించి రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకులో పోతే రుణం వచ్చే విధంగా, అమ్ముకుంటే కొనుక్కున్న వానికి సేల్ అయ్యే విధంగా హక్కులు కల్పించి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వైద్యం కూడా భూపాలపల్లిలో మనం హాస్పిటల్ 203 పోస్టులు తీసుకొచ్చాం. 32 లక్షలతో మందు దాగి పోయినా, యాక్సిడెంట్లతో పోయినా వెంటిలేటర్స్ ఏర్పాటు చేశాం. 3 కోట్లతో సిటీ స్కానింగ్ కూడా ఈ నెలలో పెట్టబోతున్నాం. వచ్చే నెలలో 12 కోట్లతో ఎంఆర్ఐ మిషన్ పెడుతున్నాం. అన్ని రకాల జబ్బులు ఎంత పెద్ద రోగమైనా ఇక్కడ చికిత్స అయ్యే విధంగా వరంగల్, హైదరాబాద్ కంటే మర్చిపోయే విధంగా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్ అన్ని రకాలుగా పోస్టులను కూడా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి 4th ఫ్లోర్ పెట్టి లిఫ్ట్ పెట్టి బెడ్స్ పెంచి 14 కోట్లతో మరి యొక్క నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది.
200 కోట్లతో విద్య కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు కూడా కొత్త భవనాలు కట్టబోతున్నాం. మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చేసే దిశలో ముందుంటాం. 4.5 లక్షలతో పేదవాళ్ళకు ప్రతి సంవత్సరం ఇళ్ల స్థలాలు ఎవరైతే లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఇంత స్థలాలుండి కిరాయికున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఒక 5 లక్షల ఇండ్లు కట్టిస్తాం. ఈ నియోజకవర్గంలో 20,000 ఇండ్లు రాబోయే 4 సంవత్సరాల్లో కట్టించి తీరడం జరుగుతుంది. ఒకటే కోరుతున్నాం, రాబోయే మున్సిపల్ ఎన్నికలు, సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం ఇస్తే ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో అనేక అభివృద్ధులు చేస్తాం. ఈ నియోజకవర్గంలో కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి, పాండవుల గుట్ట, బుగులోని జాతర, కోటగుళ్ళు, రెడ్డిగుడి, నాపాక టెంపుల్, కాకతీయులు నిర్మించిన గణప సముద్రానికి కూడా సుమారు 20 కోట్లు టూరిజం నుంచి కూడా తెచ్చాం. దాన్ని టూరిజం హబ్గా ఇవన్నీ తిరుగుతూ రామప్ప లక్నవరం పోయే వీటిలో ప్రజలకు సౌకర్యంగా టూరిజం హబ్గా కూడా చేయబోతున్నాం. ఈరోజు భూపాలపల్లి నుంచి గూడపాడు వరకు కూడా 650 కోట్లతో 4 లైన్ కూడా ఒక సంవత్సరం లోపు ఈ నెలలో టెండర్ కూడా పిలవడం జరిగింది. పనులు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం కూడా అవుతాయి. ఇవన్నీ విషయాలు కూడా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా ప్రజల ఆశీర్వాదం ఉంచాలని, ఉన్నంతకాలం సన్న బియ్యం, అదేవిధంగా 500 బోనస్, రైతు భరోసా, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కూడా కల్పించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ నెల 26వ తారీఖు రోజున కూడా ఒక జాబ్ మేళా కార్యక్రమం కూడా పెడతాం. చదువుకున్న పిల్లలందరికీ 10వ తరగతి నుంచి డిగ్రీలు, పీజీలు, బీటెక్, ఎంటెక్, ఎంబీఏలు అన్ని రకాల చదువులను బట్టి కంపెనీలను తీసుకొచ్చి ఒక జాబ్ మేళా కార్యక్రమం కూడా అతి త్వరలో పెట్టి ఈ నియోజకవర్గంలో చదువుకున్న బిడ్డల కొరకు ఉపాధి ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదేవిధంగా ఈరోజు రాజీవ్ యువ వికాస్ కింద ఉద్యోగాలు రాక ఉపాధి కొరకు ఎవరైతే ఉన్నారో 50,000 నుంచి పూర్తి సబ్సిడీ, 1,00,000 ఉంటే 90%, 2 లక్షలు తీసుకుంటే 80%, 3 లక్షలు తీసుకుంటే 4 లక్షలు తీసుకున్న 70% సబ్సిడీతో వాళ్ళకు రుణ సౌకర్యం కల్పించి వాళ్ళ యొక్క నిరుద్యోగ వృత్తి కొరకు, వ్యాపారాల కొరకు కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది.